19వ శతాబ్దం మధ్యలో పటోలా పద్ధతిలో నేత విధానం. పటోలా సూరత్, అహ్మదాబాద్, పాటాన్లలో నేస్తారు. దీనికి ఇండోనేషియాలో చాలా విలువ ఉండేది. అది అక్కడ స్థానిక నేత సాంప్రదాయంలో ఒకటిగా అయిపోయింది. అధిక మొత్తంలో ఆర్డర్ చేసి ముద్రించబడ్డ నూలు వస్త్రాలను చించ్, కాసేనా, కాస్సా, బాందనా అని పిలుస్తారు. చించ్ అనే ఆంగ్ల పదం చింట్ అనే హిందీ పదం నుండి ఉద్భవించింది. చింట్ అనగా రంగురంగుల చిన్న పూల డిజైన్ల వస్త్రం. 1680ల నుండి భారతదేశంలో ముద్రించిన నూలు వస్త్రాలకు ఇంగ్లాండ్, యూరోప్లలో గిరాకీ పెరగడానికి ముఖ్యంగా వాటి అందమైన పూల డిజైన్లు, చక్కటి ఆకృతి, సాపేక్ష చౌక ధరలే కారణం. ఇంగ్లాండ్లో మహారాణితో సహా ధనవంతులందరూ భారతీయ వస్త్రాలను, దుస్తులను ధరించేవారు. అదేవిధంగా బాందనా అనే పదం మెడ లేదా తలకు ధరించి ముదురు రంగు కండువాను సూచిస్తుంది. వాస్తవానికి బాందనా అనే పదం బాందనా అనే పదం నుండి ఉద్భవించింది. బాందనా అంటే హిందీలో ముడివేయడం. ఇది ముడివేయడం, రంగు వేయడం అనే పద్ధతి ద్వారా ఉత్పత్తి చేయబడే ఒక ప్రకాశవంతమైన రంగుల బట్టలను సూచిస్తుంది.